నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం భీమవరం, ఉంగుటూరు, ఉండి, తణుకు, నిడదవోలు, కొత్తపేట నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గ నారాయణపురం నుండి బస్సు యాత్ర ప్రారంభించి గణపవరం, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఉండి నియోజకవర్గం గొల్లల కోడేరు, పిప్పల మీదుగా కాశీపాడు, దువ్వ హైవేకు చేరుకుంటారు. తణుకు నియోజకవర్గంలో పర్యటిస్తూ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మీదుగా కొత్తపేట నియోజకవర్గం ఈతకోట చేరుకుంటారు. అక్కడ నైట్ హాల్ట్ చేస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి ప్రజామన్నలు పొందిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాల్గొని సత్యనారాయణ అన్నారు. అత్తిలి మండలం కంచుమరులో సోమవారం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొని సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన అందించిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. వాలంటీర్ల ద్వారా మీ గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ప్రజలకు మంచి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరంతా ఆశీర్వదించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమం అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు పురుషోత్తమ నాగ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పెరిమెచ్చ భాస్కర్ వెంకటపతిరాజు, వాసుపల్లి యాకోబు, సుంకర్ నాగేశ్వరరావు, మహమ్మద్ అబీబుద్దీన్, తేలి సుందర్రావు, గుండె దాసు, తేలి షడ్రిక్, నాయుడు శ్రీనివాస్, జంపన పాండంగరాజు, మునూరు సూరి, తేలి రాజీవ్ గాంధీ, పోతుల నాగేంద్ర, సింగంశెట్టి శ్రీనివాస్, ఆకుల పండుస్వామి, వెరగల అమ్మిరెడ్డి, ఆకుల బురి నాగేశ్వరరావు, నలిమిడి శ్రీనివాస్ రెడ్డి, రంభా సూరిబాబు, కంకటాల సతీష్, సంపద్రావు, ఇల్లూరి సంపద్రావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి అమరాట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా చిత్రలేఖన పోటీ నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ అమర్ తెలిపారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్లకు పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద పోటీలు జరుగుతాయని తెలిపారు. విజేతలకు 18 సాయంత్రం బహుమతులు అందజేస్తారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలాగా ఓటర్లను చైతన్యం చేయాలని అత్తిలి ఎంపీ డివోసి శ్రీనివాస్ బాబు కోరారు. అత్తిలిలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటింగ్ శాతం పెంచేలాగా ఓటు హక్కు గల ప్రతి ఒక్కరూ ఓటు వేసేలాగా చూడాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని అన్నారు. పంచాయతీరాజ్ విస్తరణాధికారి శ్రీనివాస్, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియపై తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పక్షాలతో అవగాహన సమావేశాన్ని జరిపారు. తణుకు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి బివి రమణ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం జరిపారు. తెలుగుదేశం పరిపాలన చేసిన ప్రతిసారి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి గుర్తు చేశారు. అప్పట్లోనే డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా గ్రూపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆర్థిక సాయం అందించాలని ఆమె వివరించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి చంద్రబాబు నాయకత్వాన్ని తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ తరఫున సత్యమణి కృష్ణ తులసి ప్రచారం చేస్తున్నారు. తణుకు 24వ వార్డులో ఆమె పర్యటించారు. కృష్ణ తులసి పర్యటనకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ప్రతి ఇంటికి వెళ్లి మహిళల్ని, ఇంటి పెద్దల్ని ఆమె చైతన్యపరుస్తున్నారు. అర్హులకు పింఛను తీసివేయడం అన్యాయమని, వైసీపీ దుర్మార్గ పాలనలో మహిళలు కంటతడి పెట్టుకుంటున్నారని ఆమె అన్నారు. ఈ దుర్మార్గ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం తెచ్చుకుందామని మహిళలంతా ముక్త కంఠంతో చెబుతున్నారని వివరించారు. డ్వాక్రా మహిళలను గతంలో చంద్రబాబు ఎంతో ప్రోత్సహించారని కృష్ణ తులసి గుర్తు చేశారు. రాబోయే కాలంలో కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని ఆమె వివరించారు. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కృష్ణ తులసి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, గండి రామకృష్ణ, కొప్పాల ఇందిరాదేవి, బోరపాటి నాగేశ్వరరావు, మండల సత్యనారాయణ, పిల్లాడి జగ్గన్, మారుతి వెంకటేశ్వరరావు, భీమనాథం వెంకట సుబ్బారావు, గున్నం కృష్ణకుమార్, కొండరెడ్డి విజయ, తిలగరెడ్డి లక్ష్మి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడ చూసిన తణుకు పట్టణంలో పారిశుధ్యం అనేది చాలా పెద్ద ఎత్తున లోపించింది. ఎక్కడ చూసినా కానీ డ్రైనేజీలు అంతా కూడా ఇంత ఎత్తున మరి మురుగు కాలువల్ని వాటిని క్లీన్ చేయకుండా ఇంత ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. బురదంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి మరి పెద్ద ఎత్తున దోమలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున దోమలతోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, అందరూ అనారోగ్య పాలవుతున్నామని కూడా చెప్తున్నారు. అట్లాగే మరి మహిళలు అయితే కనుక ఎక్కడికక్కడ మాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు.
మరి వాళ్ళందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎప్పటికైనా కానీ మహిళలకి అంటూ న్యాయం జరిగింది అని ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తి చెప్తున్నారు. మరి మహిళా శక్తి పథకాల ద్వారా వారికి చాలా లబ్ధి చేకూరుతుందని వారందరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. ఈరోజు ఏదైతే మనకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, దానికి ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే మరి మహిళలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది మహిళలు ఉంటే ఆ కుటుంబంలో ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు నెలకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే మరి తల్లికి వందనం, ఇది మరి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలున్న ప్రతి తల్లి కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు, ఒక్కొక్క పిల్లలకి 15,000 రూపాయలు మరి కట్టింగ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రతి ఒక్కరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆయన వస్తేనే బాగుపడుతుంది, ఆయన వస్తేనే సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా 2 కళ్ళల్లాగా ఇక్కడ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. మరి ఈ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అరాచక అవినీతి పనులని ప్రతి ఒక్కరూ కూడా గమనించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చేదరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తమ ఓటుతోటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉన్నారని నేను చెప్తున్నాను. తణుకు పట్టణ కాపు సంక్షేమ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ అధ్యక్షన కాపు జేఏసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కాపు జేఏసీ నాయకులు ఆరెడ్డి ప్రకాష్, సలాది రామకృష్ణ, నల్లా పవన్ కుమార్, రంకిరెడ్డి ఉమామహేశ్వరరావు, మాకా శ్రీనివాసరావు, వేమన శ్రీనివాసరావు, తణుకు పట్టణ జనసేన అధ్యక్షుడు కొమిరెడ్డి శ్రీనివాసరావు, తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణు, ఆగడ్ నరసింహారావు, కడియం శ్రీను, గిద్దా ధనరాజు, అనుకుల రమేష్, పోతుల గంగాధరం, ములుగాల శ్రీనివాస్, ఉమ్మడి వెంకటేశ్వరరావు, భీమనాథం వెంకట సుబ్బారావు, వల్లూరి గంగారావు, గోపిరెడ్డి చిన్నారావు, గంధం బాబ్జీ, ఆరెడ్డి రామారావు, కాకిరెడ్డి హరినాథ్, కానూరు రాంబాబు తదితర కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసేశారు. ఏటా 1000 కోట్లు అన్నారు, 2000 కోట్లు ఇస్తారని చెప్పారు. ఇది మాకే కాదండి, బీసీ వర్గాలు కూడా అదే రకంగా అన్యాయం చేశారు. ఎస్సీ వర్గాలకు ఎస్సీ సప్లాలు తీసేశారు, బీసీ వర్గాలు సప్లాలు తీసేశారు. కాపులకు రుణాలు ఇవ్వలేదు, కాపు భవనాలు మూలేశారు, కాపులకు సంబంధించి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసేశారు, కాపుల యొక్క ఉద్యోగ అవకాశాలు పట్టుకుని కొట్టారు. మరి ఇన్ని చేసి మీరు బీసీ రిజర్వేషన్ నా చేతుల్లో లేదంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఒక స్పష్టమైన ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ అన్నది రాష్ట్ర పరిధిలోని అంశమే, మాకేమీ సంబంధం లేదు. వైసీపీ కాపులు మంత్రులు గారి వైసీపీ ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు? ఏ పార్లమెంట్లో చెప్పిన మాటని ఏ రకంగా మీరు మరి అది పార్లమెంటుగా సాక్షిగా చెప్పిందంటే ఒక ప్రభుత్వ నిర్ణయం అది. అటువంటి నిర్ణయాన్ని ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు కనీసం మాట వరుస కూడా మాట్లాడకుండా దాన్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ఏ రకమైన ద్వంద్వ వైఖరి కాపుల విషయంలో ఏ ద్వంద్వ వైఖరి? ఓట్లు కావాలి తప్ప ప్రగతి అభివృద్ధి అవసరం లేదు. 100 సంవత్సరాలుగా పోరాడుతున్న ఆకాంక్ష అది. మా ముందు ఎంతోమంది పోరాడలేదు, ఆ తర్వాత మేము పోరాడుతున్నాం. మా ఆకాంక్షని ఈ రకంగా నీళ్లు జల్లేసి మొత్తం ఉద్యమాన్ని తొక్కేసి కాపుల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తులు ఎదురు ఇస్తే మాకు ఉపకారం చేసినట్ట, కాపు రిజర్వేషన్ ఇస్తే మాకు ఉపకారం చేసినట్టు, కాపులకు మీరు చెప్పిన 10,000 కోట్లు ఇస్తే మాకు ఉపకారం చేసినట్టు, కాపులకు భవనాలు నిర్మిస్తే ఉపకారం చేసినట్టు, కాపులకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇస్తే మాకు ఉపకారం చేసినట్టు, కాపులు ఈడబ్ల్యూసీ ద్వారా 20,000 మంది ఉద్యోగాలు వస్తే మాకు ఉపకారం చేసినట్టు. ఇవి మానేసి ఆ కేసులు తీసేసాం, మీకు ఉపకారం చేసేసాం, కాపులు అందరూ మాకు ఓట్లు వేసేయండి. ఏంటంటే ఏ రకమైన మాటలు ఇవన్నీ? కాబట్టి స్పష్టంగా చెబుతున్నాం, కాపులకి ద్రోహం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా గుర్తెరగాలి, ఇది తప్పు విధానం. పోరాడి సాధించుకున్న ఏ కులంగా రిజర్వేషన్ తీస్తే ఊరుకుంటారా? ఏ కులమైనా ఊరుకుంటుందా? అలాంటిది ఒక రిజర్వేషన్ ఎవరంటే మీరు మాట్లాడకుండా పోయారంటే ఎంతవరకు సమంజసం? సాధించుకున్న రిజర్వేషన్ కూడా తీసేశారంటే ఎంత చురకన భావనగా ఈ కాపు తెలగ బలిగ ఒంటరి కులాన్ని చూస్తుంది ఈ ప్రభుత్వం అన్నది ఒక్కసారి గుర్తెరగాలి. కాపు సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మరి ఈ కాపు రిజర్వేషన్ ఈ రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కల్పించిన మరి రిజర్వేషన్లో 5%ని ఈబీసీలో 5%ని మరి రద్దు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం కుదరదని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో మరి రిజర్వేషన్ పోరాటం చేసిన నాయకులు మరి ఆ విధంగా ప్రవర్తించడం సబబు కాదు. అదే సందర్భంలో మరి ఈ రోజున మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని రాజకీయ పార్టీలకి ఎవరికైతే మనకి అవకాశాలు ఇచ్చి ఈ వేరికి అందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తారో ఆ పార్టీకి చేయవలసిన అవసరం ఉందని తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం జరుపుకుంటాం. తణుకు గోస్తని కాలువ పక్కన సంత మార్కెట్ వద్ద గల మధ్యరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో తణుకు పట్టణ గ్రామ కాపురస్తులు పొన్నపల్లి శ్రీ రామకృష్ణ శర్మ రాజ్యలక్ష్మి దంపతులు పొన్నపల్లి బాలసాయి విశ్వనాథ్ లిఖిత దంపతులచే శ్రీ విజయ మహాగణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షుడు పొడుగు రామాచారి, ఆలయ చైర్మన్ కొమ్మోజు రామకృష్ణ, ప్రధాన అర్చకులు కడియం అప్పలాచార్యులు, ధవళేశ్వర సుబ్బారావు, కోరిమిల్లి సుబ్బారావు, పేరూరి మోహన్, తమ్మిరి శివ, ఆలయ ధర్మకర్తలు, స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. అనంతరం పొన్నపల్లి శర్మ, పొన్నపల్లి సాయి దంపతులను సత్కరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.